హాయ్ అండి. నేను నిన్న మీకు చెప్పినట్టుగా ఈ వీడియోలో నేచురల్ గ్యాస్ మినీలో గాని, నేచురల్ గ్యాస్‌లో ఎంట్రీస్ ఎలా తీసుకోవాలి? అసలు దేని మీద నేచురల్ గ్యాస్ మొమెంటమ్ వస్తుంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. సో, నేనిప్పుడు మీకు నేచురల్ గ్యాస్ మినీ డిసెంబర్ ఫ్యూచర్ చార్ట్‌ని, రీసెంట్ డిసెంబర్ ఫ్యూచర్ చార్ట్‌ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 432 అనేది ఈ డిసెంబర్ ఫ్యూచర్స్‌లో ఆల్ టైమ్ హై అయితే ఉండింది. సో, ఇది క్రాస్ అయ్యాక మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 3 డేస్ కన్సాలిడేషన్ వచ్చింది. ఎన్ని పాయింట్స్ 30 నుంచి 50 అనుకోండి. 20-22 పాయింట్స్ మధ్యలో రేంజ్‌లో కన్సాలిడేషన్ వచ్చింది. ఒక 2-3 డేస్ తర్వాత ఒక్కసారిగా బ్రేక్‌ఔట్ వస్తే చూడండి ఎలా ట్రేడ్ అయింది. ఓన్లీ డిసెంబర్ 5థ్ ఒక్కటే ఇక్కడి నుంచి కూడా 30-40 పాయింట్స్ మొమెంటం అనేది వచ్చింది. సో, ఈ మూమెంట్ ఎలా వస్తుంది అనేది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, మనము గూగుల్‌లోకి సెర్చ్ చేసి నేచురల్ గ్యాస్ వెదర్ రిపోర్ట్ అని కొట్టాము అనంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఒకటి వెబ్సైట్. దీంట్లో మనకి ఈ వీక్ నేచురల్ గ్యాస్ డిమాండ్ ఎలా ఉంది అనేది మనకి దీంట్లో చూపిస్తుంది. లో ఉందా, హై ఉందా, మోడరేట్ ఉందా, ఎలా ఉంది అనేది. ఇది హైలోకి ఎలా వెళ్తుంది అనంటే మనకి ఇక్కడ మీరు చదివినట్టయితే యెస్టర్డేస్ మిడ్ డే డేటా ట్రెండెడ్ వార్మర్ అండ్ ప్రైజెస్ సోల్డ్ ఆఫ్. హౌఎవర్ ద ఓవర్‌నైట్ డేటా జస్ట్ రివర్స్డ్ కోల్డర్ ఎస్పెషల్లీ ఫర్ డిసెంబర్ 12-14 అండ్ ప్రైజెస్ ర్యాలీడ్ టు రికవర్ ఆల్ లాసెస్. అంటే మీకు ఏమర్థమైందంటే ఇక్కడ అర్థం ఏంటి? మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేసినట్టయితే డిసెంబర్ 6థ్ నుంచి 7థ్ వరకు కూడా మనకి హై డిమాండ్ ఉంటుంది నేచురల్ గ్యాస్‌లో. తర్వాత కూడా మోడరేట్ నుంచి హై వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. ఈ డిసెంబర్ అంతా కూడా డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి యూఎస్ దగ్గర ఉన్న వెదర్ అనేది చాలా హైగా, ఎక్కువగా యూఎస్ వెదర్ అనేది చలిగా మారుతుంది కాబట్టి డిమాండ్ అనేది హైగా ఉంది. నిల్వ చేసుకోవడానికి నేచురల్ గ్యాస్ ఆప్షన్ లేదు. ఎప్పుడైతే నిల్వ చేసుకుంటామో నేచురల్ గ్యాస్ అప్పుడు స్టాక్ ప్రైస్ అనేది ఏదైతే ఈ నేచురల్ గ్యాస్ స్టాక్ ఉందో అది ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఇక్కడ నిల్వ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎంతైతే వాళ్ళు గ్యాస్ బయటికి ఫ్లో అయితే వస్తుందో అంత ఫ్లో కూడా ఖర్చు అయిపోతుంది కాబట్టి డిమాండ్ పెరిగిపోయింది. కాబట్టి ఎప్పుడైతే యూఎస్‌లో వెదర్ కూల్‌గా టర్న్ అవుతూ ఉంటుందో అప్పుడు దీంట్లో మంచి మొమెంటమ్ అండ్ ర్యాలీ అనేది మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి మనకి వెదర్ సీజన్ అనేది కూల్డ్‌గా మారింది కాబట్టి వాళ్ళకి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల హై చూపిస్తుంది ఈ వీక్ అంతా కూడా. ప్రతి థర్స్‌డే మనం అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈ ఫోర్‌కాస్ట్ అనేది మనకి రిపోర్ట్ వస్తూ ఉంటుంది. సో, దాన్ని కూడా మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఎంత మనకి వీక్ అంతా ఎంత మనకి వచ్చింది అనేది వాళ్ళు ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. సో, ఇలా ఈ రిపోర్ట్‌ని చూస్తే హైకి ఉంది కాబట్టి మనం ఇక్కడ చార్ట్‌ని ఓపెన్ చేసినప్పుడు ఒక్కసారిగా దీన్ని మనం హవర్లీ టైమ్ ఫ్రేమ్‌లోకి చేంజ్ చేసి చూపిస్తాను. చూడండి. ఒక్కసారిగా మనకి కన్సాలిడేషన్ వస్తూ ఉన్నది. బ్రేక్‌ఔట్ అయితే జరిగింది. ఎక్కడ 17థ్ అంటే డిసెంబర్ 5థ్, 17థ్ టైంలో అంటే 4:00, 5:00 టైంలో ఒక్కసారిగా మనకి మొమెంటమ్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చింది ఇలా అంటే హై అండ్ లోని మార్క్ చేసుకోవాలి. మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేసిక్స్ అనేవి మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే మాత్రమే మనం దేంట్లో అయినా నేచురల్ గ్యాస్ కాదు కదా, ఏ దాంట్లో ట్రేడ్ చేయాలన్నా బేసిక్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. బేసిక్స్ నేర్చుకుంటేనే మనము ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు 455 లెవెల్ క్రాస్ అయినాకనే మొమెంటమ్ వస్తుందని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనకి నేచురల్ గ్యాస్ వెదర్ రిపోర్ట్ కనిపించా కూడా మనం ఎలా చేస్తే దీంట్లో మనకు కనిపిస్తుంది అని అంటే మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్క్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఆ చార్ట్ మనకి ఏం చెప్తుందో తెలుసుకున్న రోజు మాత్రమే మనం మనీ అనేది, ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసుకోగలుగుతాం. సో, ఒక్కసారిగా ఇక్కడ ఈ క్యాండిల్లో మొమెంటం వచ్చింది. నేను హోల్డ్ చేస్తున్నవి ఈ క్యాండిల్లో నాకు డిసెంబర్ 4th రోజు ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయింది. 4000 రూపీస్ ప్రాఫిట్ ఉన్నది 1200కి బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న మనకి వెదర్ క్యాష్ చెప్పాను కదా, మనకి రిపోర్ట్ నేచురల్ గ్యాస్ ఇన్వెంటరీ డేటా రావడంతో ఒకసారిగా కొంచెం ఫాల్ వచ్చి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ కావడం వల్ల డిసెంబర్ 4th నాకు ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి 1200 రూపీస్ బుక్ అయింది. బట్ నో ప్రాబ్లం, నాకేం అంత ఏం కాలేదు. సో, నెక్స్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ క్యాండిల్లో నేను ఎంట్రీ తీసుకొని ఈ మూవ్ని క్యాప్చర్ చేసుకున్నాను నేచురల్ గ్యాస్లో. అండ్ సిల్వర్ మైక్రోలో కూడా నేను మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను ఎంత మొమెంటం వచ్చింది అని. సో, ఇలా మనం నేచురల్ గ్యాస్లో మన వెదర్ క్యాస్ట్ అనేది నేచురల్ గ్యాస్ వెదర్ రిపోర్ట్ చూసుకోవాలి. ఇన్వెంటరీ డేటా చూసుకుంటూ మనం ట్రేడ్ చేసుకోవాలి. అలా అయితేనే మనకు మంచి మొమెంటం వస్తుంది. లేకపోతే లాసెస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ముందు చార్ట్లో అబ్జర్వేషన్ చేస్తే ఒక్కసారిగా చూడండి ఇక్కడి నుంచి ఎంత ఫాల్ వచ్చిందో. బికాస్ ఆ మంత్లో డిమాండ్ అనేది లేకుండా ఉండిపోయింది కాబట్టి అక్కడి నుంచి ఫాల్ వచ్చింది. సో, నేనైతే ఏం హోల్డ్ అయితే చేయలేదు. మండే చూడాలి ఎంత మనకి గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో గ్యారంటీ లేదు. బికాస్ డిమాండ్ హైగా ఉంది కాబట్టి నేనైతే హోల్డ్ అయితే ఏం చేసి పెట్టలేదు. సో, ఇలా
మీరు న్యాచురల్ గ్యాస్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఇలా ట్రేడ్ చేసుకోవచ్చు కమోడిటీస్లో. మనకు దీన్ని కొనాలి అని అంటే మనకి 15,000 to 16,000 రూపీస్ అనేది సరిపోతాయి. మినీ కాబట్టి 250 రూపీస్ 1 మూకి వస్తుంది. అదే మనం న్యాచురల్ గ్యాస్ డైరెక్ట్గా తీసుకున్నామంటే 1 lakh పైన క్యాపిటల్ కావాల్సి వస్తుంది. అండ్ ఒక పాయింట్ మూకి 1250 రూపీస్ వచ్చినా కానీ లాస్ కూడా అంతే ఉంటుంది అనేది మనం గమనించాలి. సో బిగినర్స్ ఎవరైనా కానీ మినీలో ఏవైనా కాంట్రాక్ట్స్ మినీలో ట్రేడ్ చేయడం వల్ల మనకి లాసెస్ కాదు కదా, అలవాటు అవుతుంది. అలవాటు అయ్యాక మనము డైరెక్ట్గా పెద్ద దాంట్లోకి వెళ్ళినా ఏం ఇబ్బంది అయితే ఉండదు. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో నాకు వచ్చిన ప్రాఫిట్ని నేను మీకు దానిలో ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ప్రస్తుతానికి ఈ వీక్కి నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 9,123 రూపీస్ చార్జెస్ అండ్ బ్రోకరేజ్ పోగా నేను తీసుకున్న ట్రేడ్స్ చూడండి. ఫ్యూచర్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్ మినీలో నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ గోల్డ్ పెటల్లో కూడా నిన్న షార్ట్ ట్రేడ్ తీసుకున్నాను. 300 రూపీస్ బుక్ చేసుకున్నాను. నేను చెప్పింది ఏంటి అంటే మీకు ఈ 1,211 రూపీస్ ఏదైతే బుక్ అయిందో ఇక్కడ ఈ 500 రూపీస్ బుక్ కూడా బుక్ అయింది. దీంతో పాటు ఇంకోటి కూడా ట్రేడ్ ఏదో ఉంది, 1350 రూపీస్ బుక్ అయింది. ఇది కూడా నేను ఆ రోజు నాకు తీసుకున్న ట్రైలింగ్ స్టాప్లెస్ హిట్ అయ్యి వచ్చినాయి. సో ఇలా నేను ట్రేడ్ చేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఇవి నా ట్రేడ్స్ అండ్ అన్నీ కూడా ఇవన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను. నేను ఎవరిని ఏమి ఉద్దేశించి అయితే ఏం చేయడం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను.